హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రోజు రథసప్తమి పండుగ కాబట్టి మా అమ్మగారు పొద్దున్నే లెగిచి దేవుడి మూలంతా బాగా అలంకరించి దీపం పెట్టి అమ్మవారిని పూజించారు. ఇదిగోండి, ఇదే మా చిన్ని దేవాలయం. అలాగే మీరు కూడా హారతి తీసుకోండి. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. అమ్మవారు చూసారు కదా, ఎంత నిండుగా తయారు చేశారు. అమ్మవారిని ఎంత బాగా అలంకరించారు. అమ్మవారిని ఇలా పూల అలంకారంలో చూసి ఎంతో ఆనందం వేసింది. చూసారు కదా అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారు. ఈ క్లిప్ అయితే ముందు రోజుదండి అమ్మవారిది. ఇది కూడా మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే అమ్మవారు అయితే చాలా బాగా రెడీ చేశారు. ఈ 2 రోజులు అమ్మవారిని పూలదండలతో పువ్వులతో బాగా అలంకరించారు. అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. మనం అమ్మవారిని ఏం కోరుకున్నా అమ్మవారు మనకి తీరుస్తారు. మనం కోరుకునే కోరిక మంచి కోరిక అయితే అమ్మవారు ఏ రోజైనా మన కోరికను తీరుస్తారు. మేము ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా అమ్మవారిని తలుచుకోకుండా ఏ పని మొదలు పెట్టము, ఏ పని కూడా చెయ్యము. మాకేదైనా ముందు అమ్మ తర్వాతే ఇంకేదైనా. అందుకే మన యూట్యూబ్ ఫోటో కూడా ముందు దుర్గమ్మ ఫోటోయే ఉంటుంది. ఆవిడ తర్వాతే మాకెవరైనా. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి అమ్మ అయితే మా కోసం వేడి వేడి దోశలు వేస్తుంది. దోశల్లోకి అయితే ఈరోజు చట్నీ చేయలేదు, అప్పటికే టైం అయిపోయిందని ఇంట్లో చేసిన కర్రీ ఉంటే ఆ కర్రీతోనే తినేసాము. ఈ కూర అయితే వంకాయ చుక్కకూర కలిపి చేశారు మా అమ్మగారు. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇంకా అట్లు కూడా తినేసిన తర్వాత మాకైతే మొక్కజొన్నలు తినాలనిపించింది. అప్పుడు డాడీ మార్కెట్కి వెళ్ళి మొక్కజొన్నలు తీసుకొచ్చి డాడీ మొత్తం మొక్కజొన్నలన్నీ నీట్గా ఒలిచేసి అమ్మకి ఇచ్చేస్తే అమ్మ అయితే మాకు ఉడకబెట్టేసి ఇచ్చేసారు. ఇంకా అవి కూడా తినేసాను. వేడివేడి మొక్కజొన్న మీద ఉప్పు కారం అయితే ఇంకా భలే ఉంటుంది, కానీ ట్రై చేయలే. ఇంకా మధ్యాహ్నం అయితే అయ్యింది కదా, మన కడుపులో మళ్ళీ ఇంకేం పడాలి కదా. సో అందుకే అమ్మ అయితే వేడివేడి పప్పుచారు, అన్నము, అప్పడాలు చేశారు. నాకు మా అమ్మ చేసిన వంటల్లో పప్పుచారు కూడా చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా సింపుల్గా చేస్తుంది పప్పుచారు, కానీ టేస్ట్ మాత్రం వావ్ అనాల్సిందే. ఇంకా తర్వాత అమ్మ అప్పడాలు కూడా వేపేసి పక్కన ఉంచారు. ఇప్పుడైతే అమ్మ నాకు వడ్డిస్తున్నారు. ముందుగా అయితే ప్లేట్లో కూర వేయాలంట. సో అందుకే అమ్మ ముందు పప్పుచారుతో వేసి ఆ తర్వాత కొంచెం అన్నం కూడా పెట్టి మళ్ళీ దానిపైన కూడా మళ్ళీ మా అమ్మ పప్పుచారు వేస్తున్నారు. పప్పుచారుతో అప్పడం భలే ఉంటుంది. పప్పుచారు ఎక్కువ వేసుకొని అన్నం కలుపుకొని తింటే సూపర్. ఇంక ఇలా కాసేపు అయిన తర్వాత ఈవినింగ్ 4 o'clockకి అలా బయటకు వచ్చాం, బీచ్ అలా చూద్దామని. బీచ్ వ్యూ అయితే ఎప్పుడు అనాల్సిందే వావ్. సో అలా ఇంకా మేము వెళ్తుండగా మాకు కృష్ణుడిది గుడి అయితే కనిపించింది. నేను ఎప్పుడు రీల్స్లో చూడడమే తప్ప రియల్గా చూడలేదు. చూడండి ఎంత బాగా చక్కగా పెట్టారు విగ్రహం అయితే. ఇంకా అలా బీచ్ మొత్తం అలా చూసుకుంటూ వెళ్తున్నాం మొత్తం. బీచ్ అనేది మన వైజాగ్ బీచ్ అనేది ఎప్పుడు అందరికీ చాలా చాలా ఇష్టమే. సో వైజాగ్ అంటేనే అందరికీ చాలా ఇష్టం. సో ఇంకా బీచ్కి వెళ్తే ఆ ఎగ్జైట్మెంటే వేరు. ఇంకా అలా బీచ్ మొత్తం రౌండ్లు అయితే వేస్తున్నాము నీట్గా. అదేంటండి, మన వైజాగ్ బీచ్ని చూస్తున్న కొద్ది ఇంకా అలా చూడాలనే అనిపిస్తుంది. అసలు వెళ్ళబుద్ధి లేదు వైజాగ్ బీచ్కి మాత్రం వెళ్తే. సో ఇంకా వైజాగ్ బీచ్కి వెళ్ళి మనం అక్కడ దగ్గరికి వెళ్ళిపోతే ఎలాగా. అన్నయ్యని అమ్మని కూడా రమ్మన్నాం బీచ్ దగ్గరికి, కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ లేదన్నారు. కానీ మా డాడీ నా కోసం నేను మా అమ్మాయి వెళ్తాము, మీరు ఇక్కడే ఉండండి, మీరు ఓన్లీ ఆటోలోనే కూర్చోండి, నేను మా అమ్మాయి బీచ్ అంతా చూసి వస్తాము అనేసి తీసుకొచ్చారు. ఇంక ఇంటికి రాగానే ఫుల్ తలనొప్పి అండి. ఇంకా తలనొప్పి తగ్గాలంటే మన జుట్టుకు ఆయిల్ పడాల్సిందే. అమ్మాయి ఆయిల్ రాద్దామని అమ్మాయితో ఆయిల్ డబ్బా తీస్తే ఆయిల్ మొత్తం గడ్డ కట్టేసింది చలికి. సో అమ్మాయితో ఆయిల్ మొత్తం హీట్ చేసి డాడీకి ఇస్తే డాడీ నాకు ఆయిల్ రాసేసారు. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ టైంకి మన కడుపులో స్నాక్స్ అయితే పడిపోవాలి కదా, అవి పడకపోతే బాధపడతాయి. సో అందుకే మా అన్నయ్యకి చెప్పి మిరపకాయ బజ్జీ, ఆలు బోండా, అరటికాయ బజ్జీ తెప్పించుకున్నా. ఇవి తింటే ఇంకొన్న తలనొప్పి కూడా పోతుందని. అంతేనండి, మరి ఫుడ్ కోసం ఏదైనా చేయాల్సింది మనం. సో ఇవన్నీ చూస్తుంటే నోరు ఊరిపోతున్నాయి. ఆలు బోండా ఎంత బాగుందో, అన్నీ వేడివేడిగానే ఉన్నాయి. మంచిగా ఉల్లిపాయలు అన్నీ బాగా పెట్టించారు. చూసారు కదా, అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ, ఆలు బోండా ఇవన్నీ నోరు ఊరిపోతున్నాయి. వీడియో అయితే తీస్తున్నాను కానీ ఎంత బేగ పొట్టలు వేసేద్దామా అయితే అని ఉంది. అందుకే వీడియో తీస్తున్నప్పుడే ఆలు బోండా అయితే వేసేసాను. సో ఆలు బోండా ముక్క కొరగ్గానే అబ్బబ్బా ఏమన్నా అనిపించింది, ఉన్న తలనొప్పి కూడా పోయింది. ఈ రోజు డే అయితే ఇలా గడిచింది. మన ఛానల్లో ఇంకా ఇలాంటి డైలీ రొటీన్స్ అయితే నేను పెడుతూ ఉంటాను వీడియోస్. అంతకన్నా ముందు మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.